కొత్త బేరం వచ్చినట్టుంది. మీరేనండి మా సార్. నమస్తే మేడం, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? పెద్ద కార్లు ఏమున్నాయి? పెద్ద కార్లు అంటే సైజుని బట్టా రేట్ని బట్టా? అది ఎక్కువ రేట్లో చెప్పు. దీని కార్ల కంపెనీల పేర్లు కూడా తెలియదు అనుకుంటా. మీకు నాగార్జున కారు, షారుఖ్ ఖాన్ కారు, అభిషేక్ బచ్చన్ కారు, వీటిలో ఏది కావాలి? మీ షాప్లో వేరే వాళ్ళ కార్లు తప్ప కొత్త కార్లు లేవా? అన్నీ కొత్త కార్లేనండి. నాగార్జున కార్ అంటే బెంజ్, షారుఖ్ ఖాన్ కార్ అంటే శాంట్రో, అభిషేక్ బచ్చన్ కార్ అంటే ఫోర్డ్ ఫియస్టా. వీటిలో మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. ₹1,00,00,000 కారుందా? ₹1,00,00,000 కారా? మీరు అడ్వాన్స్ ఇచ్చి అడ్రస్ ఇస్తే వెంటనే మీ ఇంటికి పంపించేస్తాను మేడం. వెంటనే అంటే 24 అవర్స్లో వస్తుందా? మీరు అడ్వాన్స్ ఇవ్వాలి కానీ 24 సెకండ్స్లో వచ్చేస్తుంది. ఇవ్వాలే గాని ఏంటి, నాకు నచ్చాలే గాని అను. నాకు నీ ఫేస్ నచ్చలేదు, నీ కారు నచ్చలేదు. మీకు మా ఫేస్లు ఎందుకు నచ్చుతాయి? మీదంతా నాగార్జున అమితాబ్ బచ్చన్ రేంజ్ కదా. పొద్దున్న యదవ బేరం. అరే చిల్లర లేదా? ఉంచుకో. టేప్ రికార్డరు. దొంగ ఇంట్లో దొంగతనం వివరాలు బ్రేక్ తర్వాత. వెల్కమ్ బ్యాక్. ప్రఖ్యాత రైలు దోపిడీదారుడు సత్యమూర్తి గారి ఇంట్లో నేటి సాయంత్రం దొంగతనం జరిగింది. అయితే దొంగతనానికి వచ్చిన ఆ మూర్ఖుడు వంటగదిలో బియ్యపు డబ్బాలో దాచిన 500 కోట్ల రూపాయలు విలువ చేసే వజ్రాలు ముట్టుకోకుండా వదిలేసి ముందు గదిలో ఉన్న ముష్టి టేప్ రికార్డర్ ఎత్తుకుపోయాడు. ఇంత పనికి మాలిన ఆ దొంగ పెళ్ళాం పిల్లల్ని ఎలా పోషించగలడని సత్యమూర్తి గారి సతీమణి శ్రీమతి స్వరాజ్యలక్ష్మి గారు వాపోయారు. హలో, ఏమండి, మన ఇంట్లో దొంగతనం జరిగింది. మన ఇంట్లోనా? నేను బజార్కి వెళ్ళినప్పుడు ఇంట్లో దొంగలు పడ్డారు. టేప్ రికార్డర్ ఎత్తుకుపోయారండి. ఓ మై గాడ్. సరే, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తా. ఓకే. ముష్టి టేప్ రికార్డర్. మనకింతకు ముందు ఇన్ని ఐడియాస్ లేవు. ఆస్తులు వచ్చాయి, ఐడియాలు వచ్చేస్తున్నాయి. వెరీ గుడ్ స్వరాజ్యలక్ష్మి, వెరీ గుడ్. సూట్ కేసు ఏమన్నా దొరికేట్టుందా లేదా? అది దొరికేట్టుందో లేదో తెలియదు కానీ మీ నాన్న మాత్రం అపోజిషన్ పార్టీకి దొరికేట్టున్నాడు. అది నిజాలు ఈ మధ్యన ఆ మాట వినట్లేదు సార్. మీ పార్టీ గొడవ పక్కన పెట్టండి. డైమండ్స్ పోయినప్పటి నుండి నేను పార్టీలు చేసుకోలేకపోతున్నాను. నా గోల్ ఎవరితో చెప్పుకోవాలి? అమ్మా, నువ్వు ఏదో అడగాలనుకుంటున్నావు కదా, అడిగేసేయి, లేకపోతే ఫ్లో మిస్ అవుద్ది. అసలు సూట్ కేసు ఎందుకు దొరకట్లేదు? ఎందుకంటే
అదే సూట్ కేసు నీకు దొరికింది అనుకో, తిరిగిస్తావా? ఇవ్వవు కదా, అందుకని. అసలు ఆ సూట్ కేసు ఎవరి దగ్గర ఉందోనైనా తెలుసా? నువ్వెవరితో తిరుగుతున్నావో ఎవరికైనా తెలుసా? సొంత సొమ్మునే కాపాడుకోలేని వాడివి దేశాన్ని ఏ రకంగా కాపాడగలవు నాన్న? అసలు ఆ రైలు ప్రమాదం జరగడానికి, రైల్లో దొంగతనాలు దోపిడీలు జరగడానికి ఆ రైల్వే మంత్రిదే బాధ్యత కాబట్టి ఆ సూట్ కేసు వాడిని పట్టుకురమని చెప్పండి అన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి అసమ్మతి వర్గం దిగింది సార్. కాళ్ళ మీద పడిపోతాం, అపాయింట్మెంట్ కావాలంటున్నారు సార్. చిచ్చి, ఏం పదవయ్యా, ఏడవడానికి కూడా టైం దొరకట్లేదు. సరే రమ్మను. ఓకే సార్. ఈ కాలనీకి ఫుల్ కౌంట్ పడిపోయినట్టే. ఇదిగోండి మొత్తం పంచుకోండి. దొరికిందా? దొరికింది. ద్రౌపది పంచుకుందామా? నేను అడిగింది సూట్ కేస్, డైమండ్స్ ఉన్న రెడ్ సూట్ కేస్ గురించి. అదా, ప్రస్తుతానికి మిడిల్ డ్రాప్. దొరకలేదా? అయితే చెప్పు. నేను కళావర్ కింగ్ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పుతున్నాను, అంతా నిజమే చెప్తాను. ఇప్పుడు షో చేయాలన్నమాట. అంతా నిజమే చెప్తున్నాను. నన్ను దేవుణ్ణి చేసి దెబ్బేయాలని చూస్తున్నావా? ఆ దేవుడే నాకు దెబ్బేశాడు. లేకపోతే చెప్పరా, దోచుకొచ్చిన నగలు ఎక్కడ దాచావో చెప్పరా, చెప్పు. చెప్పరా, చెప్పకపోయావో. సూరి, పిక్ పాకెటరా, చైన్ స్నాచరా, గుడుంబకేసా? ఆ పై లెవెలే ట్రైన్ రాబర్. ఓ, ముంబై ఎక్స్ప్రెస్ ఫేమ్. యాక్సిడెంట్లో దెబ్బలు తగిలి చావు బతుకుల మధ్య ఉన్న వాళ్ళని కాపాడవలసింది పోయి వాళ్ళ నగలు వాచీలు ఇలాంటి దోచుకున్నావు. దొంగ కొడుకుల్ని ఇంట్రాగేషన్, కోర్టు, జైలు కంటూ తీసుకురాకూడదు. కాల్చి పారేయాలి. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను కూడా 4 పేకనా? సార్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుకుంది సార్. కాసేపు వెయిట్ చేయనా, లేకపోతే ఒక గంటకి రానా? నువ్వు వెయిట్ చేయడం ఏంట్రా మూర్తి? ఒరే రాములు, సార్. ఇలా రా, ఇది తీసుకో, పీకో. రారా మూర్తి. చెప్పరా మూర్తి, ఏ పని మీద వచ్చావు? రాజ్యం బజార్కి వెళ్ళినప్పుడు ఎవడో దొంగ మా ఇంట్లో టేప్ రికార్డ్ ఎత్తికెళ్ళేట్రా. అసలు పరాయి వాళ్ళ సొమ్ము ఎత్తుకెళ్ళడానికి ఎవరికైనా చేతులు ఎలా వస్తాయరా? మన దాకా వస్తే కానీ తెలియదంటారు. అందుకే ఏం లేదురా, పోలీసులు అసమర్థులు, అవినీతి పరులని అడ్డగోలుగా రాసే జర్నలిస్టులకు తమకేమైనా అపకారం జరిగితే మాత్రం అదే పోలీసులు దేవుళ్ళ కనిపిస్తారు. దేవుళ్ళేరా, ఖచ్చితంగా దేవుళ్ళే. బాబాబు, నా టేప్ రికార్డర్ సంగతి చూడు. కంప్లైంట్ కూడా రాసిచ్చాను. 4 రోజుల టైం ఇవ్వరా, నీ టేప్ రికార్డర్ అయినా పట్టుకుంటా, లేదా ఇంకో టేప్ రికార్డర్ అయినా నీకు అప్పగిస్తా, సరేనా? నా టేప్ రికార్డర్ దొరికితే పర్వాలేదు, లేకపోతే వై డోంట్ గివ్ మీ ల్యాప్టాప్ ఇఫ్ యూ డోంట్ మైండ్? యూ డోంట్ మైండ్, బట్ ఐఎమ్ ఎఫ్రేడ్ దట్స్ నాట్ పాసిబుల్. కంప్లైంట్లో ఏది పోయిందని రాస్తే అదో అలాంటిది ఇంకోటి ఇవ్వగలం, కానీ పోయిందని చెప్పేది ఒకటి, మేమిచ్చేది ఒకటి అయితే కుదరదామా మూర్తి? ఈ సంగతి ముందే ఎందుకు చెప్పలేదురా? పోలే, టేప్ రికార్డర్ ఇప్పించరా. కాకపోతే దానికంటే ఖరీదైంది కొత్తది ఇప్పించు. దేవుడు ఏది ఇస్తే అదే ప్రాప్తం. ట్రైన్ యాక్సిడెంట్లో పోయిన వజ్రాలకే దిక్కులేదు, ఇదంతా. వజ్రాలు లేవు, బొంగు లేదు, అదంతా ట్రాష్. ఎవడో పుకారు పుట్టించాడు. నేను అదే అనుకున్నాలే. నిజంగా 500 కోట్లు విలువ చేసే వజ్రాలైపోతే ఎంత గందరగోళం జరిగి ఉండాలి. సర్లే, టీ తాగరా. వద్దురా, టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. ఒరే, నా టేప్ రికార్డ్ సంగతి మర్చిపోకు. సర్లేరా. ఏదైనా మంచి ఇంపార్టెంట్ బ్రాండ్ ఇప్పించు, సోనీ కానీ లేకపోతే సామ్సంగ్ కానీ. ఓకే. కొంచెం కాస్ట్లీ పీస్ అయితే ఇంకా మంచిది, సరేనా? Sure. వస్తానురా. ఆ రోజు రాత్రి ముంబై ఎక్స్ప్రెస్ లో S4 లో రేయ్, సార్. ఈ అబ్బా. చూడరా, ఈ రోజు చూశానన్నాడు, రేపు దొంగతనం కూడా చేశానంటాడు. అసలు నా ఇంట్లో దొంగతనం కేసు కూడా వీడి మీద బనాయించేయి. ఎక్క కుదురుద్ది వేదా. ఓకే, వస్తాను రా. నువ్వు బయలుదేరరా. రేయ్, సార్ ఆయన్ని ఎక్కడ చూసావురా? యాక్సిడెంట్ అయిన ముంబై ఎక్స్ప్రెస్ లో S4 లో చూశాను సార్. అక్కడ నువ్వేం చేస్తున్నావురా? భజన చేసుకుంటున్నాను సార్. భజనా? వాటిని మూడో కంటికి తెలియకుండా ఎప్పుడు మార్చి క్యాష్ తెచ్చుకుంటాం, ఎప్పుడు బంగ్లా కొంటాం, ఎప్పుడు కారు కొంటాం. హ, మనం ముంబైకి వెళ్ళి ఓ నగల దుకాణం పెట్టేద్దాం, సిరి డైమండ్స్. రాజ్యం, హ, మన టేప్ రికార్డర్ మనకు దొరికేసినట్టేనా? మనదంటే మంది కాదు, పోలీసులు దాని బదులు ఇంకోటి ఇస్తారన్నమాట. అదేంటి? ఏముంది, ఏ దొంగను పట్టుకొని వాడి చేత కొనిపించో, అవసరమైతే ఇంకో ఇంట్లో దొంగతనం చేయించో, మనకు టేప్ రికార్డర్ ఇస్తారు. మనకు అంతకంటే కావాల్సిందే ఉంది. ఏమంటావు? ఇందుకు నాకు బహుమతి ఏం లేదా?
మనకి ఇంకో హ్యాపీ న్యూస్ ఏంటంటే ఆ ధీరులాల్ సూట్ కేసు పోవడం వజ్రాలు పోవడం అంతా ఒకటిదేనట. అందువల్ల మనం ఏమీ నష్టపోలేదు. మరి ఆ వజ్రాలు కొంపతీసవి నకిలీ వజ్రాలా? ఓరి దేవుడా, ఇంత మోసం చేస్తావా? ముంబైలో వజ్రాల షాప్కి సిరి డైమండ్స్ అని పేరు కూడా పెట్టేశానే. ఆంధ్రప్రదేశ్కు చెందిన అసమ్మతి వర్గం ప్రధానమంత్రిని కలిసి ముచ్చటించారు. నాయకత్వం మార్పు సమస్యపై త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నట్టు ఆయన వారికి హామీ ఇచ్చారు. ఈ ఏడాది సాహిత్య అకాడమీ ప్రతిపక్ష అవార్డులను పార్టీల పాలన ఉన్న రాష్ట్రాల సీఎంల దర్జా మనకు రాదయ్యా. సార్ ఆ ధీరులాల్ది ఇంగ్లీష్ పేపర్ రిపోర్టర్ది మ్యాటర్ సెటిల్ చేశాను సార్. వెల్ డన్. పాప మా ఆంధ్ర సీఎం వెయిట్ చేస్తున్నాడు సార్. రమ్మను. ఓకే సార్. సార్ సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు. 3 గంటల సేపు బయట కూర్చోబెట్టి ఎంతసేపు అయింది వచ్చి అని అడుగుతారు చూడు. అయ్యా నమస్కారం. రావయ్యారా కూర్చో. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడేనండి. ఏమనుకుంటున్నారు ఆంధ్రాలో ప్రజలు మన గురించి? ఓ గల్లీలో పెరిగిన తెలుగు బిడ్డ ఢిల్లీలో ప్రధానమంత్రి అయ్యాడని గర్వపడుతున్నారు సార్. వాళ్ళకి ఇంకో పని లేదంటాయా? అబద్ధాలు ఎందుకు కానీ ఇంతకీ విషయం ఏంటి చెప్పు. మీకు తెలియందే ఉంది. అసమ్మతి గ్రూపులు నన్ను ముఖ్యమంత్రి పదవి నుండి పడగొట్టాలని కుట్ర చేస్తున్నాయి. నాకున్న తలనొప్పులన్నో నీకు తెలుసా? 500. అదే తలనొప్పులండి. ఇన్ని తలనొప్పులతో నేను చేస్తుంటే మధ్యలో నీ తలనొప్పేటే? జానాబెత్తిన రాష్ట్రం అసమ్మతి లేకుండా చూసుకోలేవు. అసమ్మతి లేకుండా ఎవరు మాత్రం చూసుకోగలరు సార్? అసలు ఇంట్లో అసమ్మతి లేకుండా చూసుకోవడం ఎంత కష్టమో మీకు తెలిసిందే కదా. అంటే అప్పుడు నిన్ను సీఎం చేయడమే కాకుండా ఇప్పుడు నిన్ను నా కుర్చీలోంచి ఎవడు దింపేయకుండా కాపలాగా ఉద్యోగం కూడా నాదేనంటావు. ఓ పని చేస్తారయ్యా, పిఎంసీ వదిలేసి నీకు సెక్యూరిటీ గార్డుగా వస్తా. నారు పోసిన వాడే నీరు పోయడానికి సందేహిస్తే ఎలా సార్? అదే నేను అనేది. నారెందుకు పోయాలి, ఇప్పుడు నీరు పోయడానికి ఎందుకు ప్రయత్నం చేయాలి? నీరు ఎందుకు పోయాలంటే సార్ బీరు పోస్తే బాగోదు కాబట్టి. నేను లేకపోతే మీరు చెప్పేది దీనికి అర్థం అవ్వదు. చెప్పండి. రాజకీయం సంగతి అలా ఉంచండి. తమ నీడలో బతుకుతున్నాను. పోయిన ఆ సూట్ కేసు తమరు నాకు అమ్మేయాలి. ఎలా తెలుసు, ఎందుకు తెలుసు అని మాత్రం అడగండి. ఎలాగైనా సూట్ కేసుని వెతికించి తమ గురుదక్షిణగా సమర్పించుకుంటాను. ఒకవేళ దొరకకపోతే? ఏమండి, మీరు ఆయనకి 3 ఏళ్ళు ఆయుష్ పోస్తే 500 కోట్ల రూపాయలతో సూట్ కేసు తయారు చేసి పౌల్లో పట్టుకొచ్చి మీకు ఇస్తారు. ఏమండి ఓంకారేశ్వరరావు గారు? చెత్తం పదవి ఉంటే పూలేం కర్మ, పూల విమానంలోనే పంపించుకుంటాను. ఇంకా నయం ట్రైన్ అన్నారు కాదు మరే. సరేనయ్యా, ఇక నుంచి మన ఇద్దరం పార్ట్నర్స్. నేను ఢిల్లీలో పిఎం గా ఉన్నంత కాలం నువ్వు ఆంధ్రాకి సీఎం ఖాయం. నేను మీ దగ్గర పిఎం ఖాయం. అదే పర్సనల్ మేనేజర్. స్వామి, ఆ సూట్ కేసు గురించి పిఎం గారు చాలా డిస్టర్బ్డ్గా ఉన్నారు. అది ఎంత తొందరగా దొరికితే దేశానికి అంత క్షేమం. అంతా భైరవుడి దయ. 48 గంటల పాటు అఖండ పూజ చెయ్యాలి. దానికి 2 కోట్లు ఖర్చు అవుతుంది. 2 కోట్ల? చాలా తక్కువ కదా? అయితే ఇంకోటి కలుపుకో. ఏకకాలంలో 108 ప్రదేశాల్లో పూజ చేయాలి. కనీసం 3 ఆ భైరవుడికి బలివ్వాలి. ఎక్కడ ట్రైన్ యాక్సిడెంట్ జరిగిందో అక్కడే బలివ్వాలి. నరబలంటే హత్యలు చేయటమా స్వామి? భైరవ నీవు గంతో కాల్చి ఎన్కౌంటర్ అంటావు కదా, అలాగే భైరవుడికి ఇచ్చేదాన్ని హత్య అనకూడదు నాయన, ప్రేమతో బలి అనాలి. ఓకే? అయినా 500 కోట్ల రూపాయల వజ్రాలు తిరిగి దక్కాలంటే మేం చెప్పిందల్లా చెయ్యాలి. అధిక ప్రసంగం మాకు ఇష్టం ఉండదు. కోపడకండి స్వామి, అన్నీ మీరు చెప్పినట్టే చేస్తాం. మామూలు బలిలేం కర్మ, కన్ని పిల్లల 3 బలి ఇవ్వమన్నా ఇస్తాం. ఇంతకీ ఎవరిని బలిమ్మంటారు? దొంగలైనా పర్వాలేదా? నక్సలైట్ అయినా పర్వాలేదా? పోనీ పౌర హక్కుల సంఘం వాడైనా పర్వాలేదా? పోలీసులైనా పర్వాలేదయ్యా. 1 కోటి రూపాయల అడ్వాన్స్ పంపండి. రేపు ఉదయమే పూజ మొదలు పెడతా. ఎల్లుండి రాత్రి కల్లా మనుషుల్ని సిద్ధం చేసుకోండి. మంత్రించిన పసుపు తాళ్ళు ఇస్తాను, వాటితో ఉరేసి చంపాలి. చంపి వాళ్ళని పట్టాల మీద పడేయాలి. బలిచ్చేవాడిని బలయ్యే వాళ్ళని మీరే చూసుకోవాలి. దాని మీద ఏదైనా కేసు అయితే నాకు సంబంధం లేదు. డీజీపీ గారు స్వహస్తాలతో చేస్తే బాగుంటుంది. అమ్మో, నా చేతులతో నేను చేయను. అవసరమైతే ఇతన్ని మార్చండి. ఈ పని చేయడానికి సిద్ధపడ్డవాడిని ఈ పదవిలో నియమించండి. ముందు సూట్ కేసు పంపండి. చెప్తాం. రాజ్యం గారు బాగున్నారా? బాగున్నాను, కూర్చోండి. పని పాట ఉంటుంది. పొద్దున్నే దిగాడు నసగాడు. రాజ్యం, చంద్రరావు కూడా కాఫీ తీసురా. పాలు వేస్ట్. ఏంట్రా, ఎనీథింగ్ స్పెషల్? ఏంటది పొద్దున వచ్చావు? ఓ కేసు పని మీద సూర్యుడిని కలిసి వస్తున్నా. నేను కూడా నిన్న రాత్రి కలిసేవాడిని. నా మ్యూజిక్ సిస్టమ్ పోయిందని కంప్లైంట్ ఇవ్వడానికి. ఇంకోటి అరేంజ్ చేస్తానని ప్రామిస్ చేశాడులే. ఏరా, నీకు తెలుసా అసలు వజ్రాలు పోలేదట? సూర్యుడు చెప్పాడు. అయినా అంత విలువైన వజ్రాలు పోతే ఎవరైనా కంప్లైంట్ ఇవ్వకుండా ఉంటారంటావా? ఎందుకుండరు? పోయింది బ్లాక్ మనీ అనుకో, కంప్లైంట్ ఇవ్వలేరు కదా. అది కదా,
అసలు వజ్రాలు ఏవి పోలేదని వజ్రాల వ్యాపారి స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. నువ్వేం క్రైమ్ రిపోర్టర్ వరా ఈరోజు పేపర్ చూడలేదా? ఆ డైమండ్ మర్చెంట్ హార్ట్ అటాక్తో పోయాడంట. ఏషియన్ టైమ్స్లో న్యూస్ రాశాడే ఆ రిపోర్టర్, వాడు కూడా యాక్సిడెంట్లో పోయాడంట. అది మడ్రే ఇది మడ్రే, ఈ విషయం నీకు తెలియపోవడం ఏంట్రా? అవును రోయ్, ఇదేదో పెద్ద హై లెవెల్ స్కామ్లా అనిపిస్తుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అనేది సైన్స్ అయితే, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ధనవంతుడి చుట్టూ తిరుగుతుంది అనేది వాస్తవం. ఈ చంద్రరావు గాడో తెక్కలోడు, నీతి నిజాయితీ అంటూ ఎప్పుడు ఏదో చెత్తంతా వాగుతూ ఉంటాడు. కానీ ఈరోజు మాత్రం వాడు చెప్పిందే కరెక్ట్. ఇది చాలా కాస్ట్లీ ఏరియాని, మనం ఇచ్చే రెంట్కి ఇక్కడ టెంట్ కూడా వేసుకునేవారు. ఆటో ఆ బాబు వెనక్కి తీసుకోవా కొంచెం. మనం ఇక్కడ రెంట్కి ఇల్లు చూడడానికి వచ్చాం, కొనడానికి కాదు. నువ్వు ఉండవే, నీ పెరమావ గారు పోతే టెంట్లు రెంట్లేం కర్మే, కొంటమే కొంటాం. అయినా చూడాలి నష్టమే ఉంది. ముందే చూసుకుని ఉంచుకుంటే మంచిది కదా. అన్నిటికీ ఉండాలి ప్లానింగ్ ప్లానింగ్. ఓ 5-6 కోట్లు ఉంటుంది కదా. మన దగ్గర ఉన్నవి 100 కోట్లు కాదే, 100 రూపాయల నోట్లు. రావే వెళ్ళిపోదాం. నువ్వు ఉండవే. ఇల్లు చూడడానికి వచ్చాం. ఆయే మేడం. నా మాట వినవే. అయ్యే మేడం. మేడం आपका विजिटिंग कार्ड. कार्ड कार्ड. మా ఇంటి వారు ఇల్లు ఖాళీ చేయమన్నాడని నీకు చెప్పడం, నీతో పాటు ఇలా ఇల్లు చూడడానికి నేను తిరగడం నాది బుద్ధి తక్కువ. ఏమో ఇదేంటే బాబు పులందేవ్లా ఉంది. రావే వెళ్ళిపోదాం. ఎస్ ప్లీజ్. ఇల్లు అమ్ముతావని బోర్డు పెట్టారు కదా. వాచ్మెన్ లేడా? వాడన్నీ చెప్పుండాలే. 5 కోట్లు అవుద్ది, చూస్తారా? చూడ్డానికి వచ్చాం, కొనడానికి కాదా? ఫస్ట్ చూడాలి కదా. రేయ్ మేడం. వీళ్ళకంటా ఇల్లు చూపించు. ఓకే మేడం. ఏయ్ వాళ్ళని చెప్పులు బయట ఇడిచిరమ్మని చెప్పు. నీ మేడం ఒకసారి పిలు. ఎందుకే రాణి. ఇల్లు ఎలా ఉంది? చల్లగా ఉందండి. ఏసీ పెట్టారా? ఇల్లు బాగుందండి. ఎందుకు అమ్మాలనుకుంటున్నారు? వాస్తు ప్రాబ్లమా, ఆస్తి ప్రాబ్లమా, మనీ ప్రాబ్లమా? మనీ ప్రాబ్లం. మనీ ఎక్కువై ఇల్లు తక్కువైపోయింది. అందుకే విశాలంగా వేరే చోట కట్టుకుంటున్నాం. అంతేగాని మాకేం ప్రాబ్లమ్స్ ఉంటాయి? 5 కోట్లు అంటున్నారు. వుడెన్ ఫ్లోరింగ్ లేదు, ఇంకా చిన్న స్విమ్మింగ్ పూల్ కూడా లేదు. ఇప్పుడు అవన్నీ మీకోసం చేయించలేం. నచ్చిన వాళ్ళే తీసుకుంటారు. ఎందుకు వచ్చిన గొడవే? సర్లేండి, మేం కూడా మాకు కావలసినట్టు విశాలంగా కట్టుకుంటాం. అలాగేనమ్మా, చెప్పులు కొంచెం మంచి కొనుక్కుంటే బాగుంటుంది. పొదుపుగా ఉండడం పేదరికం అనుకోవద్దు ఆంటీ. పొగరకేం తక్కువ లేదు. ఎంత పొగరే దానికి. ఇల్లు చూపించడానికి పని మనిషిని పంపిస్తుందా? అసలు ఇవే పాత చెప్పులతో దాన్ని కొట్టాలనిపించింది. దాన్ని అనుకుని ఏం లాభరాజ్యం. ఇంత పెద్ద బిల్డింగ్ బేరమాడడానికి వచ్చినప్పుడు కొంచెం బిల్డప్ ఇవ్వక్కర్లేదు. మొన్న మీ ఆయన తెచ్చిన నగలన్నా వేసుకోవాల్సింది. కొంచెం టిప్ టాప్గా అయినా ఉండేది. టిప్పు లేదు, టాపు లేదు. ఆ మూర్తి మీ ఆయన నగలనే లాగేసుకున్నాడా? అవును, లాగేసుకున్నారు. నువ్వెలా ఊరుకున్నావే? ఎలా అంటే